రైట్. ఇప్పుడు మనం దరువు ఎల్లన్న గారితోటి ఉన్నాం. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆనాటి దీక్షా దివస్ టైంలో కూడా మన ఎల్లన్న గారు చాలా తీవ్రమైన పోరాటాలు చేశారు. కేసీఆర్ వెంట నడిచారు. రైట్. ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు. 2009లో జరిగినటువంటి ఆ దీక్షా దివస్ ఏదైతే ఉందో దానికి ఈ రోజు కరెక్ట్‌గా 14 సంవత్సరాలు పూర్తయింది. ఆ దీక్షా దివస్‌తో ఆయనకున్నటువంటి అనుభవాలు ఎలా ఉన్నాయి? ఆ జ్ఞాపకాలేంటి తెలుసుకుందాం. ఎల్లన్న గారు నమస్తే అండి. నమస్కారం. 14 సంవత్సరాలు అవుతుంది దీక్షా దివస్. ఆనాటి జ్ఞాపకాలు మాతో షేర్ చేసుకుంటారా? అంటే వాస్తవంగా అప్పుడే 14 సంవత్సరాలు అయిందా అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మొన్న కళ్ళ ముందు జరిగినట్టుగా ఆ దృశ్యాలు కూడా కళ్ళల్లో కదలాడుతూ ఉన్నాయి. జీవితంలో అంత మధుర ఘట్టాలు, అంత అద్భుతమైనటువంటి ఉద్యమ రోజులు మళ్ళీ తిరిగి రావు నిజంగా చెప్పాలంటే. కానీ ఆ ఉద్యమంలో ఒక విషాదము మమ్మల్ని అలుముకున్నది. తెలంగాణ రాష్ట్రం రావాలని 60 సంవత్సరాలుగా కొట్లాడుతున్న మాకు విద్యార్థులు శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకోవడానికి కారణమైనటువంటి ప్రధాన సంఘటన కేసీఆర్ గారు చచ్చుడు తెలంగాణ వచ్చుడు అన్నటువంటి నినాదం. కాబట్టి ఆ రోజు జరిగినటువంటి ఆ స్లోగన్ తోటి ఖమ్మం జిల్లాలో జైల్లో నిరాహార దీక్ష చేపట్టినటువంటి కేసీఆర్ గారు ఆ రోజు కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అన్నటువంటి నినాదం ఇవ్వడం ద్వారా అంటే తెలంగాణకు ఉద్యమకారులు మాట్లాడుతున్నారు, ఉద్యమ సంస్థలు మాట్లాడుతున్నాయి, కానీ ఒక రాజకీయ స్వేచ్ఛ లేదు. తెలంగాణ గురించి బయట మాట్లాడితే అరెస్టులు చేస్తున్నటువంటి సందర్భము, ఎన్కౌంటర్లో కాల్చి చంపుతున్నటువంటి సందర్భము, ఒక రాజకీయ స్వేచ్ఛ లేని సందర్భం నుండి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడితే తెలంగాణ అనే పదాన్ని నిషేధించినటువంటి సందర్భం నుండి ఒక రాజకీయ స్వేచ్ఛను కల్పిస్తూ 60 సంవత్సరాల తెలంగాణ ఉద్యమ పోరాటానికి ఒక ఒక ముందు వరుసలో ఉండి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడు అనేటువంటి నినాదాన్ని ఇవ్వడం ద్వారా ఆ ఉద్యమ ప్రస్థానం అంతా కూడా విద్యార్థులకు కానీ ఉద్యమకారులకు అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా నిలబడ్డది. ఆ రోజు మేమే ప్రత్యక్ష సాక్షులం. ఆ రోజు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడు అనేటువంటి స్లోగన్ ఇచ్చి ఖమ్మం జైల్లో నిరాహార దీక్ష చేసిన తర్వాత వాస్తవంగా ఆ రోజు ఆ దీక్ష దివస్ ఆ రోజు జరిగినటువంటి సంఘటన పక్కనే శ్రీకాంతాచారి గారు ఎల్బీ నగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని కాలిపోతూ బగబగ మంటల్లో కాలిపోతున్న సందర్భం కనబడ్డది. ఆ రోజు మేము కూడా యావత్ తెలంగాణ విద్యార్థులకు ముందు వరుసకు రావాలి, కేసీఆర్ గారు దీక్ష ఒక పక్కన, ఉస్మానియా విద్యార్థి పోరాటం మరో పక్కన ఉండాలని చెప్పేసి మేము ఆ రోజు కొట్లాడడం జరిగింది. మా పుస్తకాలని పక్కన పెట్టి ఉద్యమ జెండాను భుజాన మోసుకుంటూ ముందు వరుసకు రావడం జరిగింది. నిజంగానే కొంత ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసము సీమాంధ్రులలో అపహాస్యం కావద్దు అని చెప్పేసి సీమాంధ్ర మీడియా ఆ రోజు విపరీతమైనటువంటి ట్రోల్ చేస్తూ ఉన్నది. ఏమాత్రం చిన్నగా ఉద్యమానికి గాయం కలిగినా కూడా, ఏమాత్రం చిన్నగా ఉద్యమంలో ఆ పొరపచ్చాలు కనబడ్డా కూడా పెద్ద ఎత్తున భూతద్దాలు పెట్టి చూపిస్తున్న రోజులు అవి. అట్లాంటి రోజుల్లో ఉద్యమానికి గాయం కలగద్దని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో మేము సైతం తిట్టుకుంటూ అయినా సరే ఉద్యమాన్ని కాపాడుకున్నాం. ఉద్యమ జ్యోతి ఆరకుండా కాపాడుకున్నాం. దీక్షా దివస్ చారిత్రకంగా నిలిచిపోయే రోజు, చరిత్రలో తెలంగాణ రావడానికి ప్రధాన భూమిక పోషించిన రోజు దీక్షా దివస్ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. సార్, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది మంది. సో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రాష్ట్రం ఇప్పుడు ఎలా ఉంది? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ 60 సంవత్సరాల పోరాటము, ఉద్యమాలతోటి సాధించుకున్న తెలంగాణ, ఉద్యమం కారులే పరిపాలించడం అనేది ఒక గర్వంగా ఉన్నది. ఉద్యమ జెండా మోసినటువంటి బిడ్డలే తెలంగాణను పరిపాలించుకునే సత్తా, ఆ అర్హత ఉన్నటువంటి బిడ్డలుగా ఇలా తెలంగాణ స్వపరిపాలనలో ఉద్యమకారులు, ఉద్యమ నాయకులే పరిపాలించుకునే రోజులు వచ్చినాయి. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. కొంత అక్కడక్కడ పొరపచ్చాలు ఎక్కడైనా సరే, ఏ కుటుంబంలో చిన్న కుటుంబమైనా సరే నలుగురు ఉన్నప్పుడు 4 అభిప్రాయ భేదాలు ఉంటాయి. అట్లా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలా రకరకాల పనులు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న దశలో ఉద్యోగాల విషయంలో కొంత పొరపచ్చాలు జరిగినమాట వాస్తవమే. టీఎస్పీఎస్సీ విషయంలో కొంత అట్లాంటి సంఘటనలు జరగడం, పేపర్ లీకేజ్ జరగడము, మా నిరుద్యోగులు కొంతమంది చాలామంది బాధపడ్డారు. కానీ వాటి విషయంలో కూడా స్వయంగా కేటీఆర్ గారే నిరుద్యోగుల పక్షాన వెళ్ళి ఆ ఉద్యోగ అభ్యర్థులతో కలిసి కూర్చొని మాట్లాడి పరిష్కరించుకుందాం. జాబ్ క్యాలెండర్ రేపు ప్రభుత్వం రాగానే 3వ తారీఖు రోజు ప్రభుత్వం ఏర్పడుతుంది. 4వ తారీఖు రోజు నేనే స్వయంగా ఈ ఉద్యోగ అభ్యర్థులతో అశోక్ నగర్కి వచ్చి మాట్లాడతానని చెప్పేసి చెప్పినటువంటి మొనగాడు నాయకుడు ఇలా కేటీఆర్ గారు. అట్లా ఒక ఉద్యమకారులకు మాత్రమే ఈ తెలంగాణ సమాజం మీద ఒక స్పృహ ఉంటుంది, ఈ ప్రజల సమస్యల మీద ఒక స్పృహ ఉంటుంది. ప్రతి సమస్యను కూడా ఒడిసి పట్టుకున్నటువంటి ఉద్యమ నేత ఇలా అందరికీ ఫలాలు అందాలని చెప్పేసి క్రమక్రమంగా దశల వారీగా ఆ ఫలాలు అందించే దశలో ఉన్నారు. కాబట్టి 2వ దశ దాకా కొన్ని ఫలాలు అందినాయి, కొన్ని ఫలాలు అందరి వాళ్ళు కూడా ఇంకా మిగిలే ఉన్నారు. ఆ ఫలాలు మిగిలిన వాళ్ళకి కూడా అందాలంటే ముచ్చటగా 3వసారి మళ్ళొక్కసారి ఉద్యమకారుడైనటువంటి నాయకుడినే మనం ముఖ్యమంత్రిగా చేసుకోవడం ద్వారా ఉద్యమ పార్టీకే పట్టం కట్టడం ద్వారా ఖచ్చితంగా మనం అనుకున్న ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతాయని చెప్పేసి తెలియజేస్తాం.